హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి A to Z వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా స్టైల్లో కాల్చిన పచ్చి మామిడికాయ మునక్కాడ మటన్ కర్రీ అండి. ముందుగా దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాము. ముందుగా కాల్చిన ఉల్లిపాయ, వేయించిన జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత క్లీన్ చేసి కట్ చేసుకున్న మునక్కాడ, కాల్చిన మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముందుగా క్లీన్ చేసి ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దామండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడా ఆయిల్. కొంచెం నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మరీ అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు, సరిపడా. ఓకే అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్. అది రావడం లేదు. బాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయిందండి, బాగా వేగింది. ఇప్పుడు మనము ముందుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతకి విజిల్ లేకుండా ఒక 5 or 10 minutes అండి. అంటే మటన్లో వాటర్ ఇంకిపోయి కొంచెం ఆయిల్ తేలేంత వరకు మనం కొంచెం మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూత విజిల్ లేకుండా పెట్టుకొని ఒక 10 or 5 minutesలో మనం కొంచెం మగ్గించుకోవాలి. అంటే దాంట్లో వాటర్ ఊడుతుంది కదండి, ఆ వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళాలండి. ఇవ్వండి, విజిల్ లేకుండా కుక్కర్ మూత అయితే పెట్టాను. ఇది సిమ్లో పెట్టుకుంటున్నాను, అదే మీడియంలో పెట్టుకుంటానండి. కొంచెం లైట్ ఫ్లేమ్ వచ్చి మీడియంలో కొంచెం వాటర్ అది ఇంకిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం మగ్గించుకోవాలండి. మటన్ కదండి, అందుకోసమని కొంచెం మగ్గించుకుంటే దానికి అన్నీ పడతాయి. ఓకే, 10 minutes అయిపోయిందండి. మెల్లిగా మూత తీద్దాము. అవండి ఆయిల్ పైకి తేలుతుంది, సిమ్లో పెడదాము. అవండి ఆయిల్ పైకి తేలుతుంది. నా కూరని కాదండి, నా కూర నేను మెచ్చుకోవడం కాదు, కానీ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఆ అమ్మాయి కూర ఆ అమ్మాయి పొగుడుకుంటుందని. అలా ఏం కాదండి, కర్రీ మాత్రం స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా వేసిన తర్వాత కర్రీ ఎలా ఉంటుందో అప్పుడు చూడాలి. ఇప్పుడు మాత్రం స్మెల్ నోరైతే బాగా ఊరుతుంది. అసలే నాకు మటన్ అంటే ఇష్టం చికెన్ కన్నా. మా ఇంట్లో వాళ్ళకి చికెన్ ఇష్టం, నాకు మటన్ ఇష్టం. అందుకే మటన్ జ్యూస్ తక్కువ వచ్చింది, 1/4 kg మాత్రమే తెచ్చారు. కానీ స్మెల్ మాత్రం నాకు మాత్రం బాగా నచ్చిందండి.
మరి తినే వాళ్ళ తర్వాత చెప్పాలి ఎలా ఉందనేది. మిగతా ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూద్దాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనము కాల్చుకొని తొక్క తీసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. సరిపడా వాటర్ అంటే మనం ఇప్పుడు నేను మటన్ నానబెట్టాను కదండి, అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. మనం సరిపడా వాటర్ వేసుకున్నాం అంటే ముక్కలు మిగిలినంత వరకు వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం మామిడికాయ వేస్తాం కదండి, కొంచెం గ్రేవీ వస్తుంది. నేను ఆల్రెడీ చారు పెట్టాను, మాకు కొంచెం మరి అంత గ్రేవీ అవసరం లేదు, దానికి తగ్గట్టు. నేను ములంకాడలు ఇప్పుడు వేయనండి. మనం కుక్కర్ ఒక మటన్ కదండి, ఒక 4 విజిల్స్ సరిపోతాయండి. ఆల్రెడీ వేయించాం కదా, 4 విజిల్స్ అయిపోయిన తర్వాత తీస్తాం కదా, అప్పుడు నేను ములంకాడ ముక్కలు వేస్తానండి. బేగా మగ్గిపోతాయి కదా అవి, అందుకోసమేనండి. సరే, మనం కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఎక్స్ట్రా ఆవిరి ఉంటుంది కదా, అది కొంచెం బయటికి పోనిద్దాము. అప్పుడు మూత తీసి ఎక్స్ట్రా ఆవిరి కూడా పోయినట్టు ఉందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము ఎంత వాటర్ ఉందో, ఎంతవరకు వచ్చింది అనేది. ఓకే, ఇంతవరకు వచ్చింది కదండి. ఒకసారి కలుపుకొని ఇందులో ఉప్పు ఏమైనా సరిపోతే ఇప్పుడే మనం యాడ్ చేసుకోవచ్చండి. నాకు లైట్గా కొంచెం సాల్టునా కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, యాడ్ చేసుకుంటున్నాను. అది ఎలాగ దగ్గరికి ఇంకిపోతే ఇంకా సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా. ఇది నాన్ వెజ్ కర్రీ కదండి, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ వేయను, మేము కారం చాలా తక్కువ తింటామండి, పిల్లలు కూడా తినరు. సో అందుకని కొంచెం కలుపుకుందామండి. కారం ఉప్పు వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు నేను మీకు ములంకాడలు యాడ్ చేస్తానండి. అప్పుడు మూత పెట్టుకొని అది మగ్గ పెట్టుకుంటే ములంకాడలు కూడా ఉడిగిపోతాయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తినేస్తే అయిపోద్దండి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. మీరు ఎంత బాగుందో నాకు. మరి తిన్న తర్వాత మా ఆయన ఏమంటారో తెలీదు. టేస్ట్ బాగానే ఉంది, ఇప్పుడు చూశాను కదా నేను, ఉప్పు కారం బాగానే ఉంది. ఇప్పుడు మనం ములంకాడ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ములంకాడ ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గ పెడదాం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు మగ్గిపించుకుంటే అయిపోద్ది. ఈలోపు ఈ ములంకాడ ముక్కలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ముందే వేస్తాం అనుకోండి ములంకాడలు నుజ్జు అయిపోతాయి, పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకే నేను లాస్ట్లో యాడ్ చేయొచ్చని యాడ్ చేయలేదు ఇందాక. అది మూత పెట్టుకొని ఉంచుకుందామండి, బాగా మగ్గ పెడదాం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మనకు కావాల్సిన గ్రేవీ దగ్గర పడిపోయిందండి. మనం వేసిన ములంకాడలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన మామిడికాయ ములంకాడ మటన్ కర్రీ రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. స్వాతి A to Z బ్లాగ్స్. బాయ్.